Check whether the given number is SPY number or not. సో ఇక్కడ మనకి స్పై నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో స్పై నెంబర్ అంటే ఏం లేదు, ఏదైనా నెంబర్ ఇస్తే సమ్ ప్రొడక్ట్ చేస్తే రెండు ఈక్వల్ గా ఉండాలి, లేదు అంటే స్పై నెంబర్ కాదు అనమాట. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నెంబర్ 1 2 1. ఇప్పుడు దీనికి సమ్ చేద్దాం. 1 + 2 + 1. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 1 + 2 3, 3 + 1 4. సో ప్రొడక్ట్ కూడా చేద్దాం. 1 to 1, 1 × 2 × 1. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 × 2 2, 2 × 1 2. సో ఇక్కడ మనకి రెండు ఈక్వల్ వచ్చాయా సమ్ ప్రొడక్ట్ చేస్తే? లేదు. సో 1 to 1 ఈస్ నాట్ ఏ స్పై నెంబర్. 1 to 1 ఈస్ నాట్ ఏ స్పై నెంబర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3. సో సమ్ చేద్దాం ఫస్ట్. 1 + 2 + 3. సో సమ్ ఎంత? 1 + 2 3, 3 + 3 6. నెక్స్ట్ ప్రొడక్ట్ చేద్దాం. 1 × 2 2 × 3, 1 × 2 2, 2 × 3 6. ఇక్కడ చూడండి, సమ్ చేసిన ప్రొడక్ట్ చేసిన మనకు రెండు ఈక్వలే వచ్చాయి. సో 1 to 3 ఈస్ ఏ స్పై నెంబర్. ఓకే, స్పై నెంబర్ అంటే ఏంటి? సమ్ చేసిన ప్రొడక్ట్ చేసిన మనకు రెండు ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడే మనకు స్పై నెంబర్ అంటాం. ఓకే, సో దీని లాజిక్ ఎలా చేద్దామో చూద్దాం. సో 1 2 3 అనే నెంబర్ని నేను తీసుకుంటున్నాను. 1 2 3 వచ్చే స్పై నెంబరే కదా మనకి. సో n = 1 2 3. సో లాస్ట్ మనకి n వాల్యూ 0 అవుతుంది కాబట్టి ముందే ఒక టెంపులో అనేది మనము n వాల్యూ స్టోర్ చేసుకోవాలి. టెంప్ = n. నెక్స్ట్ సో సమ్ చెక్ చేయాలి, మనము ప్రొడక్ట్ కూడా చెక్ చేయాలి. సో ఎప్పుడైతే మనము సమ్ తీసుకుంటున్నామో సమ్ వాల్యూ అనేది 0 కన్సిడర్ చేయాలి ఇనిషియల్ గా, అండ్ ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1 కన్సిడర్ చేయాలి. సో ఎందుకంటే ప్రొడక్ట్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, 0 × సంథింగ్ 0 అవుతుంది. సో అందుకనే మనం ప్రొడక్ట్ వాల్యూ ఎప్పుడైనా కూడా 1 కన్సిడర్ చేయాలి. సో దీని లాజిక్ చూద్దాము. సో అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ n > 0 కండిషన్ ట్రూ అవుతేనే బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్ని వాల్యూస్ కౌంట్ చేసుకోవాలి కదా. అడిషన్ చేసినా కానీ మల్టిప్లికేషన్ చేసినా మనము ఒక వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని తర్వాతనే మనము సమ్ కానీ ప్రొడక్ట్ కానీ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 అంటే దీంట్లోంచి ఫస్ట్ 3 సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలిమినేట్ చేసి మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఎలిమినేట్ చేసేసి మళ్ళీ 1 సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, మాడ్యులస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. మాడ్యులస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, మనకి రిమైండర్ వస్తుంది. r = n mod 10. సో 1 2 3 mod 10. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 3. నెక్స్ట్ సమ్ ప్రొడక్ట్ చేయాలి. సో సమ్ = సమ్ ప్లస్ r. నెక్స్ట్ ప్రొడక్ట్ = ప్రొడక్ట్ ఇంటూ r. సో ప్రొడక్ట్ కదా, ఇది ఇంటూ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే మనం వాల్యూ ఈ 3 వాల్యూ కౌంట్ చేసుకున్నామో అది ఎలిమినేట్ చేయాలి. n = n/10. ఒకసారి లాజిక్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. సో 1 2 3 1 2 3 > 0 కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి, r = 1 2 3 mod 10 అంటే మనం మాడ్యులస్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి 3 వస్తుంది. ఆ 3 నేను r లో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, సమ్ = సమ్ ప్లస్ r. ఇనిషియల్ గా సమ్ ఎంత ఉంది, 0 ఉంది. సో 0 + 3 సమ్ వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ఇంటూ r. సో ప్రొడక్ట్ వాల్యూ ఎంత, 1. 1 × 3. ఇక్కడ కూడా ఎంత, 3. నెక్స్ట్ 1 2 3/10. సో మన క్వోషియంట్ ఏమొస్తుంది,
12 వస్తుంది. ఆ 12 అనేది దేంట్లో స్టోర్ అయిపోతుంది? ఎన్లో స్టోర్ అయిపోతుంది. ఇలా మనం ప్రాసెస్ ఎన్ వాల్యూ 0 వచ్చేంత వరకు, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ప్రాసెస్ అనేది చేయాలి. సో లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. దాని తర్వాత మనం ఆ లాజిక్ని ఎలా వస్తుంది ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి int n ఈక్వల్ టు 1 2 3. నెక్స్ట్ int temp ఈక్వల్ టు n. సో టెంప్ వాల్యూ తీసుకొని దాంట్లో ఎన్ వాల్యూ అనేది స్టోర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సమ్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ ఇనిషియలైజేషన్స్ చేసుకోవాలి కదా. సమ్ ఈక్వల్ టు 0 అండ్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వైల్ లూప్. సో కండిషన్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కదా, సో వైల్ లూప్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. int r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. నెక్స్ట్ సమ్ వాల్యూ అండ్ ప్రొడక్ట్ వాల్యూ. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. నెక్స్ట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ r. నెక్స్ట్ లాస్ట్ కి ఎలిమినేషన్ n ఈక్వల్ టు n/10. నెక్స్ట్ లాస్ట్ మనం కండిషన్ ఏం చెక్ చేయాలి? సమ్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ ఈక్వల్ అయితే మనకి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది మనకి స్పై నెంబర్ అంటాము. ఇఫ్ సమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, సో అప్పుడు మనం ఏమంటాము? స్పై నెంబర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్. సో దేంట్లో ఉంది వాల్యూ? ఎన్ వాల్యూ టెంప్ లో ఉంది. టెంప్ ప్లస్ ఈస్ ఏ స్పై నెంబర్, లేదు అంటే నాట్ ఏ స్పై నెంబర్. ఎల్స్ కండిషన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్ టెంప్ ప్లస్ is not a spy number. ఓకే. సో 1 2 3 మనం ఇందాక ఆల్రెడీ చెక్ చేసాము స్పై నెంబర్ కాలా అని. సో 1 2 3 ఇస్తే స్పై నెంబర్ కదా, ఒకసారి చెక్ చేద్దాం. 1 2 3 ఇస్తే స్పై నెంబర్. అలానే 1 2 1 చెక్ చేసాం కదా, 1 2 1 ఏమొచ్చింది? నాట్ ఏ స్పై నెంబర్ వచ్చింది. ఇక్కడ కూడా రన్ చేసి చూద్దాము. చూడండి 1 2 1 ఇస్తే నాట్ ఏ స్పై నెంబర్. సో నేను 1 2 3కి లాజిక్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి n ఈక్వల్ టు 1 2 3, టెంప్ ఈక్వల్ టు n. సో టెంప్ లో మనకి ఎంత వాల్యూ స్టోర్ అయ్యి ఉంది? 1 2 3 స్టోర్ అయ్యి ఉంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 0, ప్రొడక్ట్ ఈక్వల్ టు 1. ఇక్కడ వచ్చేసి 1 2 3 గ్రేటర్ దాన్ 0. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. 1 2 3 మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకి మాడ్యులస్ చేసినప్పుడు ఏంటి? రిమైండర్ తీసుకోవాలి. ఆ రిమైండర్ వాల్యూ అనేది r లో స్టోర్ చేసుకోవాలి. మనకు రిమైండర్ వాల్యూ వచ్చేసి 3 వస్తుంది, r వాల్యూ వచ్చేసి 3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. సమ్ వాల్యూ ఎంత ఉంది? ఇనిషియల్ గా 0 ఉంది. సో 0 ప్లస్ r వాల్యూ ఎంత? 3. సో ఇప్పుడు టోటల్ గా సమ్ వాల్యూ మనకి ఎంత ఉంది? 3 ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వాల్యూ. ప్రొడక్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ వాల్యూ ఇనిషియల్ గా ఎంత ఇచ్చాము? 1 కన్సిడర్ చేసాము. 1 ఇంటూ r వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. 1 ఇంటూ 3 ఎంత మనకి? 3. సో ప్రొడక్ట్ వాల్యూ 3 ఉంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో ఇక్కడ చూడండి n ఈక్వల్ టు n వాల్యూ ఎంత? 1 2 3/10. సో ఎప్పుడైతే మనం డివైడింగ్ చేస్తున్నామో అప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాము? కోషియంట్ అనేది కన్సిడర్ చేస్తాం. సో n వాల్యూ బై 10 చేస్తే మనకి 12 అనేది ఉంటుంది. సో n వాల్యూలో ఇప్పుడు మనకి ఏముంది? 12 ఉంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ కండిషన్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు కదా, సో 12 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ఇస్ ట్రూ. సో సేమ్ ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేయాలి. సో r ఈక్వల్ టు 1 to మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది వాల్యూ? రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. నెక్స్ట్ సో ఆ 2 దేంట్లో స్టోర్ అయ్యింది? r లో స్టోర్ అయ్యింది.
నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు, సో సమ్ వాల్యూ ఎంత ఉంది ప్రీవియస్ గా 3 ఉంది అండ్ రిమైండర్ వాల్యూ 2 ఉంది. సో సమ్ ప్లస్ ఆర్ కదా, సమ్ ప్లస్ 2. సో టోటల్ గా మనకి వాల్యూ ఎంత, t ప్లస్ 2 5. సో సమ్ లో ఇప్పుడు మనకి ఎంత ఉంది వాల్యూ 5 ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ లో ప్రొడక్ట్ ఈక్వల్ టు, ప్రీవియస్ గా ప్రొడక్ట్ లో ఎంత ఉంది మనకి 3 ఉంది. సో 3 ఇంటూ ఆర్, ఆర్ వాల్యూ ఎంత 2. సో ప్రొడక్ట్ లో మనకి ఎంత ఉంది 3 ఇంటూ 2 6. నెక్స్ట్ n ఈక్వల్ టు 12/10. సో ఇక్కడ మనకి క్వోషియంట్ లో ఎంత వస్తుంది 12/10 అంటే 1. ఓకే, ఆ 1 అనేది n లో స్టోర్ అయింది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి, 1 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ఈస్ 2. సో సేమ్ ప్రాసెస్, r ఈక్వల్ టు 1 మాడ్యులస్ 10. సో ఎప్పుడైతే మనకు న్యూమరేటర్ కన్నా డినోమినేటర్ పెద్దగా ఉంటుందో అప్పుడు మనము డైరెక్ట్ గా కన్సిడర్ చేయొచ్చు వాల్యూ అనేది 1. ఆ రిమైండర్ లో వచ్చేసి మనకు ఆర్ వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ సమ్ వాల్యూ, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ కదా. సో సమ్ వాల్యూ ఎంత ఉంది మనకు ప్రీవియస్ గా 5 ఉంది. సో ఆర్ వాల్యూ ఎంత 5 ప్లస్ 1. సో సమ్ లో మనకి ఇప్పుడు టోటల్ గా 6 ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వాల్యూ, ప్రొడక్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ ఆర్. సో ప్రొడక్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి 6 ఉంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. ప్రొడక్ట్ ఇంటూ 1. సో టోటల్ గా మనకి 6 ఇంటూ 1 ఇస్ 6. సో చూడండి ప్రొడక్ట్ వాల్యూ కూడా మనకి 6 వచ్చింది, సమ్ వాల్యూ కూడా 6 వచ్చింది. నెక్స్ట్ n ఈక్వల్ టు n/10. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత ఉంది 1 ఉంది, 1/10. సో ఎప్పుడన్నా మనకి డినోమినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో డివైడింగ్ చేసినప్పుడు మనము 0 అనేది కన్సిడర్ చేసుకోవచ్చు క్వశ్చన్ లో. సో n వాల్యూ అనేది ఇప్పుడు 0 అయింది. సో ఇక్కడ కండిషన్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది, 0 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఇస్ ఫెయిల్డ్. సో ఈ వైల్ లూప్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ సమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. సో కండిషన్ ట్రూ అవుతుందా అలా చూద్దాం. సమ్ వాల్యూ ఎంత ఉంది లాస్ట్ కి 6, ప్రొడక్ట్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది, 6 ఈక్వల్ టు 6. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టెంప్ ప్లస్ ఈసెస్ పై నెంబర్. సో టెంప్ లో మనకు వాల్యూ ఎంత ఉంది 1 2 3 ఉంది, 1 2 3 ఈసెస్ పై నెంబర్. ఓకే, సో ఆల్రెడీ మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి స్పై నెంబర్ లాజిక్. For more questions, please subscribe our channel.